Light, camera, rolling, music. ఏంటి మంచి ఎనర్జెటిక్ గా ఉన్నావు. నీ ఎనర్జీ కారణం ఏంటి? నా ఎనర్జీకి కారణం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ మీద కేకే రాధామోహన్ నిర్మాతగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, అందాల బొమ్మ తమన్నా, మరో అందాల బొమ్మ రాశి ఖన్నా కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన మాస్ ఎంటర్టైన్మెంట్ బెంగాల్ టైగర్. కాదా మరి ఎంటర్టైన్మెంట్ టైగర్. ఇది కరెక్ట్. నేను క్లైమేట్ లాంటి అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికేస్తా. మరి బెంగాల్ టైగర్ కథ చెప్పాలంటే ఆత్రేయపురం విలేజ్లో చదువుకున్నా కూడా ఆకతాయిగా తిరిగే అల్లర చిల్లర కుర్రాడు ఆకాష్ నారాయణ మన హీరో రవితేజ. ఈయనకి పెళ్లి చూపుల్లో నువ్వు ఫేమస్ కాదని ఒక అమ్మాయి రిజెక్ట్ చేయడంతో అర్జెంటుగా ఫేమస్ అయిపోవాలని చెప్పి ఆలోచించిన టైంలో ఊళ్ళో జరుగుతున్న పొలిటికల్ మీటింగ్కి వెళ్ళి అక్కడ స్పీచ్ ఇస్తున్న మినిస్టర్ గారిని రాయిట్ కొడతాడు. దాంతో మినిస్టర్ గారు కోపం వచ్చి మనోడిని అరెస్ట్ చేస్తారు. మనోడు అరెస్ట్ అయ్యేటప్పటికి వెంటనే పేపర్లో ఫోటోలు టీవీలో కనపట్టాలు జరిగిపోయి ఫేమస్ అయిపోతాడు. వెంటనే ఆ మంత్రి గారు మనోడి దగ్గరికి వచ్చి అరా బాబు నేను ఎందుకు కుట్టావంటే ఫేమస్ అవడానికి కుట్టానంటాడు. ఇతను గట్స్ నచ్చి తన దగ్గరే పెట్టుకుంటాడు. ఇదే టైంలో హోంమంత్రి గారి కూతురికి ఒక థ్రెడ్ ఉంటుంది. ఆ అమ్మాయి అబ్రాడ్ నుంచి ఇండియా వస్తుంటే ఆ అమ్మాయిని జాగ్రత్తగా కొంప తీసుకొచ్చే మనిషి ఒకటి కావాలని ఆ మంత్రి గారు ఈ మంత్రి గారిని అడిగితే ఈ మంత్రి గారి సలహా మేరకు మనోడిని అక్కడ పంపిస్తారు. మనోడు ఫైట్ చేసి మరీ ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంప్రెస్ అయిపోయి మనోడు లవ్లో పడిపోయి ఇతన్నే పెళ్లి చేసుకుంటానంటది. దాంతో చేసేది లేక హోంమంత్రి గారు ఊళ్ళోని ప్రముఖుల్ని ముఖ్యమంత్రి గారిని పిలిచి ఆ అమ్మాయి బర్త్డే రోజుని ఈ అబ్బాయికి ఇచ్చి తన కూతురిని పెళ్లి చేస్తున్నాను అంటాడు. కాకపోతే మన హీరో గారు ఏమంటారంటే నేను హోంమంత్రి గారి కూతురిని చేసుకోను, ముఖ్యమంత్రి గారి కూతురిని చేసుకుంటానని అనౌన్స్ చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు ముఖ్యమంత్రి కూతురు కూడా షాక్ అవుతారు. అసలు ముఖ్యమంత్రి గారి కూతురు మనోడు ఎందుకు చేసుకుంటా అన్నాడు, హోంమంత్రి గారి కూతురు ఎందుకు రిజెక్ట్ చేశాడు, దీని అందరికీ సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనే పాయింట్ని చివరి దాకా చూపిస్తూ ఎంటర్టైనింగ్గా చూపించిన కథ ఈ బెంగాల్ టైగర్. ఒరే కథ కొత్తదా పాత రొటీన్ గా ఉందా? ఈయన విషయాలని పక్కనెట్టేస్తే సగటు ప్రేక్షకుడు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి పాస్ అయిపోతుంది. ఇక ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు మాస్ మహారాజా రవితేజ. మరోసారి తన ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు కదా. ఆ తర్వాత హీరోయిన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది తమన్నా, మిల్కీ బ్యూటీ. పెర్ఫార్మెన్స్ కు స్కోప్ తక్కువ అందాల ఆర్భతలో తగ్గలేదు. ఆ తర్వాత ఇంకో హీరోయిన్ రాశి ఖన్నా, జున్ను ముక్కలా ఉంటది. మిల్కీ బ్యూటీతో బాగా పోటీ పడితే అందాల ఆర్భతలో. ఆ తర్వాత మన బోమన్ ఇరానీ నేచురల్ పెర్ఫార్మెన్స్. ఆ తర్వాత రావు రమేష్, కొత్తగా ఏముంది షియాజీ షిండే, ఈయన అంతే. ఎవరో ఇంకా మిగతా పాత్రలో మన బ్రహ్మానందం గారు, కట్కం పృథ్వీ, పోసాన్ కృష్ణమురళి, తనికెల్ బర్ని, అలాగే నాగినీడు, సచిన్ రాజేష్, నాజిరు, సకలక్ శంకర్, శ్రావణ్, సమీరు, ప్రభు, హర్షవర్ధన్ ఠానే, సురేఖ వాణి, ఆ తర్వాత పవిత్ర, లోకేష్, ప్రియ, ప్రభ, రమప్రభ ఇలాంటి హేమహేమిలో నటినట్లు అందరూ నటించారు. ఎంతమంది ఉన్నా రవితేజ తర్వాత ఖడ్గం పృథ్వీ, పోసాన్ కృష్ణమురళిలే ఈ సినిమాకి శ్రీరామ్ రచ్చ. నేను క్లైమేట్ లాంటి అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికేస్తా. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన గౌతమ్ రాజు గారు అందించిన ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. మన భీమ్స్ అందించిన మ్యూజిక్, ట్యూన్స్ కొత్తగా ఉన్నాయి, మాత్రం బాగా కట్టుకున్నాయి. మరి మన చిన్న అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమా ప్రాణం. మరి సౌందర్యరాజు అందించిన సినిమాటోగ్రఫీ, సినిమాకి అండగా నిలిచింది. ఇక నిర్మాత కేకే రాధామోహన్, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా క్యాప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం సంపత్ నంది. కథాకథనాల్లో పెద్దగా కొత్తదనం లేకపోయినా రవితేజ ఎనర్జీని అస్త్రంగా మార్చుకుని ఫుల్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో మన ముందుకు వచ్చిన దర్శకుడు సంపత్ నంది పాస్ అయిపోయినట్టే.
ఏమైంది ఈవేళ రచ్చ లాంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు సంపత్ నంది ఈసారి మాస్ మహారాజా రవితేజతో బెంగాల్ టైగర్ అంటూ మన ముందుకు వచ్చారు. కిక్ 2 సినిమా తర్వాత ఇటు రవితేజకి, రచ్చ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు సంపత్ నందికి ఈ సినిమా విజయం అనివార్యం. ఇంత అనివార్యమైన పరిస్థితుల్లో కూడా రొటీన్ కథాకథనాలతో ఈ బెంగాల్ టైగర్ అంటూ మన ముందుకు వచ్చిన దర్శకుడు సంపత్ నంది సినిమాలో మాత్రం నాన్ స్టాప్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ను పొందుపరచబట్టి దానికి మాస్ మహారాజా రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తోడవబట్టి మన ఖడ్గం పృథ్వీ పోసాని కృష్ణమురళి కామెడీ కనెక్ట్ అవ్వబట్టి ఈ సినిమా మంచి మాస్ ఎంటర్టైన్మెంట్గా నిలిచిందని చెప్పొచ్చు. మరి ఇలాంటి ఒక మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ రూపొందించడానికి కారకులైన దర్శకుడికి, హీరోకి, నిర్మాతకి సహకరించిన సాంకేతిక నిపుణులు, నటీనటుల్ని పేరును అభినందిద్దాం. ఈ టీం నుంచి మరో మంచి సినిమాని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. మన రవితేజకి, సంపత్ నందికి మరిన్ని మంచి విజయాలు రావాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి నెక్స్ట్ వీక్ చెప్తాను. అప్పుడు దాకా మీరు ఈ బెంగాల్ టైగర్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు.